హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసుతో పాట. సో ఇవాళ ఇది యాక్చువల్లీ సాటర్డే వీడియో అనమాట. నాకు నా హస్బెండ్కి కూడా ఇవాళ ఆఫే. నా పాపకి మాత్రం ఇవాళ ఉంది. సో తనకి మాత్రం బెండి ఫ్రై అండ్ ముక్కల పులుసు చేశాను. అండ్ తను శాండ్విచ్ అడిగిందనమాట. సో శాండ్విచ్ అంటే ఇంకా టొమాటో, ఆనియన్, క్యూకమర్ ఇవేం కాదు, జస్ట్ ఓన్లీ చీజ్ అండ్ ఆరిగానో పెట్టమంది, అది వేసి చేయమంది, అది చేశాను. అండ్ దెన్ బెండి ఫ్రైలో నేను ఒక మసాలా చేస్తాను అనమాట ఎప్పుడు. సో అది వేసి అంటే శనగపప్పు, మినప్పప్పు, మనకి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం రెడ్ మిర్చి, అండ్ దెన్ లాస్ట్లో ఇవన్నీ కొంచెం అంటే కొంచెం సార్ట్ చేసేసుకుని కొంచెం మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత దాన్ని ఏమంటారు, ఆ తర్వాత కొంచెం గార్లిక్ వేసేసి కొద్దిగా అంటే స్కిన్తోనే వేసేసి కొంచెం ఆడేసుకుని అది పెట్టుకుంటే మన డబ్బాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో నేను జనరల్గా అది ఫ్రైస్ అన్నిటి మీద కూడా వేస్తాను. సో అయిపోయిన తర్వాత దానికి బాక్స్ ప్యాక్ చేసేసి స్నాక్స్కి ఏమో మన శాండ్విచ్ అండ్ దెన్ లంచ్కి బెండి ఫ్రై పెట్టేసి నేను మళ్ళీ కొద్దిగా కాఫీ తాగేసి, కొంచెం నైట్ వర్షం పడింది కదా, క్లైమేట్ చాలా బాగుండింది బయట, అందుకని నేను బాల్కనీలో కాఫీ తాగినప్పుడు జనరల్గా అక్కడ కూర్చొని చూస్తాను బయట అంతా కూడా. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇంకా సాటర్డే సండే అంటే కొంచెం ఇల్లు చూసుకోవడం అని ఉంటుంది కదంటే కొద్దిగా క్లీనింగ్ అదంతా. సో స్టార్టెడ్ అనమాట విత్ ద క్లీనింగ్ యాక్టివిటీ. సో సాటర్డే మార్నింగ్ ఇంకా అన్నీ యూనో షెల్ఫ్స్, షోకేజెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని అండ్ స్టార్టెడ్ విత్ దాట్. ఇలా నాకు కొంచెం అంటే బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఒక మిర్రర్కి ఒక అటాచ్డ్ ఇది వస్తుంది అనమాట. సో దానికే ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఒక ప్లేసెస్లో అలా డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టుకోవడం అన్నది నాకు చాలా ఇష్టము. సో అదే చేస్తాను నేను జనరల్గా. అండ్ ఇలా మిర్రర్ లోపలే మనకి బ్యాంగిల్స్కి కొంచెం ఏమంటారు చైన్స్కి వాటికి ఎంత స్పేస్ ఉంటుంది. సో అలా అండ్ సో అలా అనమాట. ఇవాళ నేను పాడదాం అనుకున్న సాంగ్ వచ్చి జీన్ సినిమాలో పువ్వులు దాగున్నా. అండ్ ఇదే రోజు మేము ఈవినింగ్ పెద్దమ్మ టెంపుల్ గుడికి కూడా వెళ్ళాము. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఓకే. అండ్ నౌ ద సాంగ్. ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. ఆ సంద్రం విచ్చిన మేఘంలో ఒక చిటికెడైన ఉప్పుందా, వాన నీరు అతిశయమే. విద్యుత్తి లేకుండా వేలాడే దీపంలా వెనికేటి మినుగురుల అతిశయమే. తనువున ప్రాణం ఏ చోటనున్నదో, ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో, ఆలోచిస్తే అతిశయమే. ఆవిరును ఈ జనులు ఏ జనులు లేనప్పుడు పుట్టేటి ప్రేమిగా అతిశయం. హో పువ్వుల్లో తాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతకోక చిలక ఒళ్ళెంతో అతిశయం. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. బాయ్.